So uh, Umar, ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయో అవి ఫాస్ట్ గా చెప్పవా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ డేటా టైప్ 7 టైప్స్ ఉన్నాయా? నంబర్, ఫ్లోట్, అరే, బూలియన్. ఓకే, గుర్తులేవనా మళ్ళీ? మీరు క్లాస్ అది అప్లోడ్ చేయలేదు. సో బూలియన్ అంటే వాల్యూస్ ఏమేమి వస్తాయి? బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందనా? ఓకే, అరే అంటే కర్లీ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను అరే గురించి, ఆబ్జెక్ట్ గురించి, బూలియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరే, ఆబ్జెక్ట్ అండ్ బూలియన్. ఓకే ఓకేనా? ఓకేనా? సో అరే అరే అంటే మనం ఎలా 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 నోటేట్ చేస్తామంటే సింపుల్. అరే అంటే మనం ఒక స్క్వేర్ బ్రాకెట్స్, సో ఇట్ రిప్రజెంట్ ఇన్ అరే. సో అరే లోపల స్ట్రింగ్ ఉండొచ్చు, నంబర్ ఉండొచ్చు, బూలియన్ వాల్యూ కూడా ఉండొచ్చు కదా? ట్రూ ఉండొచ్చు, వాట్ ఎవర్ 1 పాయింట్ డెసిమల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇట్స్ అవర్ విష్. కానీ అరే అంటే ఇట్స్ లైక్ ఏ అరే అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అని. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అంటే మనకి కర్లీ బ్రేసెస్, ఇవి కర్లీ బ్రేసెస్. ఆబ్జెక్ట్ అంటే కర్లీ బ్రేసెస్. సో ఆబ్జెక్ట్స్ లోపల మనం ఏముంటామంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్స్. ఒక ఇంటిని ఓపెన్ చేయాలంటే మనకి ఏం కావాలి? కీ కావాలి, రైట్? దాని లోపల మనకి ఇంటి లోపల మనకి ఏముంటాయి? వాల్యూస్. ఇంట్లో మనకి కావాల్సిన అన్నీ ఉంటాయి. లైక్ ఇంట్లో మనకి కావాల్సిన ఒక నిమిషం బ్రో, మెసేజ్ వస్తా ఉంది. ఓకే అన్న. ఇంటికి కావాల్సిన వస్తువులు, వాల్యుబుల్ థింగ్స్, సో అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు కీ ఓపెన్ చేస్తావో దాని లోపల ఉన్న వాల్యూస్ అన్నీ నీకు, దాని లోపల ఉన్న ఇంట్లో ఉన్న ఎవ్రీథింగ్ మీకు కెన్ ఏబుల్ టు గెట్. అండ్ అవి ఎత్తుకెళ్ళిపోవచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ నీకు ఆ కీ ఉండాలి. దొంగలు అయితే కీ ఉండవలేదు, ఏదైనా ఉంటే పగలగొట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఆథరైజ్డ్ అంటే మామూలుగా చెప్తున్నా, మీకు జస్ట్ గుర్తుండడం కోసం, జస్ట్ మీ రిఫరెన్స్ కోసం అంటారు కదా కొండ గుర్తు అని చెప్పి. అలా ఇలా కంపేర్ చేస్తే కొంచెం మీకు ఐడియా ఉంటుంది అని చెప్పి కంపేర్ చేస్తున్నా. సో కీ ఉంటేనే మీకు ఇంట్లోకి వెళ్ళగలరు, ఇంట్లో నుంచి బయటికి రాగలరు, అండ్ తాళం వేసుకొని సేఫ్గా మీ పనులు మీరు చూసుకొని రిటర్న్ రావచ్చు. అదే కీ లేకపోతే మీరు ఎంటర్ అవ్వగలుగుతారా? ఎంటర్ అవ్వ కదా. సో ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ nothing but combination of key and value pairs. Okay, so first of all, for example, name ఇదొక కీ అనుకోండి. ఓకే, దీనికి వాల్యూ మోస్ట్లీ ఏముంటుంది? ఏదో ఒక పేరు ఉంటుంది, లైక్ రాజేష్, కుమార్, ఏదైనా ఉంటుంది కదా. సో నువ్వు ఆబ్జెక్ట్ లో ఏదైనా నోటేట్ చేస్తున్నప్పుడు నువ్వు నేమ్ ఈక్వల్ టు అని పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, నేమ్ ఈక్వల్ టు అని పెట్టకూడదు. ఆబ్జెక్ట్ లోపల రాస్తే కోలంతో మనం కోలంతో డిఫరెన్షియేట్ చేయాలి. ఇది కీ, స్టార్టింగ్ విల్ బి ద కీ అండ్ నెక్స్ట్ విల్ బి ద వాల్యూ. ఓకే, ఆబ్జెక్ట్ లో మనకి అన్నిలానే ఉంటాయి. ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్.
ఓకే, ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. సో ఇంకా నువ్వు ఇంకా రాయాలి అంటే ఒకటేనా? సో యువర్ విష్ ఎన్నైనా రాసుకోవచ్చు. సో కానీ కోట్స్ కంటే కోలన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కోలన్, కోట్స్, సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు కోట్స్ లేకుండా నువ్వు కోలన్ రాకుండా నువ్వు ఈక్వల్ టు పెడితే ఎర్రర్ త్రో చేస్తుంది. సో నువ్వు జేసన్ నువ్వు ఆబ్జెక్ట్ అని రాస్తుంటే కంపల్సరీగా నువ్వు కోలన్ యూజ్ చేయాలి. ఓకే, దీంట్లోనే మనకి జేసన్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్. ఇక్కడ నువ్వు స్ట్రింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 9th క్లాస్ 9 ఇలా పెట్టేయండి చాలు. ఇలా పెట్టేయండి కమా పాస్ ఆఫ్ వేలా పాస్. ట్రూ. ట్రూ అంటే ఏంది? పాస్ అని అర్థం. అంటే నేను చెప్తున్నా అంటే ఆబ్జెక్ట్ లో కూడా నువ్వు స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు, నంబర్ యూజ్ చేయొచ్చు, ఇంకా వాట్ ఎవర్ నువ్వు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయితే మన అరేలో ఎలా అయితే ఒక స్ట్రింగ్ ని, ఒక నంబర్ ని, ఒక బూలియన్ ని, ఒక ఫ్లోట్ ని ఎలా అయితే యూజ్ చేసామో అలానే ఆబ్జెక్ట్ లో కూడా నువ్వు ఏ టైప్ అయినా నువ్వు యూజ్ చేయొచ్చు. కానీ దట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ పేర్స్ అండ్ దట్ షుడ్ డిఫరెన్షియేట్ బై యూసింగ్ దిస్ సెమీకోలన్, సారీ కోలన్. ఇలా ఉంటే నువ్వు దాన్ని దిస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని, దిస్ టైప్ ఆఫ్ కోడ్ ని ఆర్ ఎల్స్ దిస్ టైప్ ఆఫ్ డేటా టైప్ ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. సో ఇంకా నీ ఇష్టం ఎన్నైనా చేసుకో, కానీ కామా పెట్టాలి. కామా పెట్టకపోతే ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్ గా నువ్వు కామా పెట్టి రన్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ కూడా సేమ్. సో నెక్స్ట్ ఏమనుకుంటావు? నెక్స్ట్ ఇప్పుడు నేను డెసిమల్ వేస్తా. యావరేజ్ ఎంత వచ్చింది? యావరేజ్ 89.9. ఇది యావరేజ్. సో ఇలా నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. కీ అంటే ఇది, వాల్యూ అంటే ఇది. సో ఇప్పుడు నేను పాస్ ని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను పాస్ ని ప్రింట్ చేయాలంటే వెరీ సింపుల్. ఈ ఆబ్జెక్ట్ ని ఒక దాంట్లోకి అసైన్ చేసుకోవాలి. వార్ స్టూడెంట్ ఏదో ఒక దాంట్లో నువ్వు అసైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్లో లేకపోతే మీ ఎక్కడ స్టడీస్ లో వేర్ x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 3, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ సంథింగ్, ఇలా వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏంది? 2లోకి ఏం వెళ్తుంది? x లోకి ఏం వెళ్తుంది? 2 వెళ్తుంది. 3 y లోకి ఏం వెళ్తుంది? 3 వాల్యూ వెళ్తుంది. సో ఇదేంటంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వేర్ ఎక్స్ అని నువ్వు డిక్లేర్ చేసావు. ఓకే, దీన్ని డిఫైన్ చేయాలి. డిక్లరేషన్, డెఫినేషన్. ఇది జస్ట్ డిక్లరేషన్ చేసావు, జస్ట్ డిక్లేర్ చేస్తావు. నేను ఎక్స్ యూజ్ చేస్తున్నా అని చెప్పి డిక్లేర్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వార్ డిక్లేర్ చేస్తున్నా. సో డిక్లేర్ చేయడం వేరు, వెళ్ళి వార్ చేయడం వేరు. అంటే డిక్లేర్ చేసావు, వార్ డిక్లేర్ చేసావు, నువ్వు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయాలి. అదేంటంటే డెఫినేషన్. సో డిక్లరేషన్ అండ్ డెఫినేషన్. ఓకే, డిక్లరేషన్ లో నువ్వు జస్ట్ వేరియబుల్ నేమ్ ఉంటుంది. సో డెఫినేషన్ లో అయితే ఆ వేరియబుల్ కి సమ్ వాల్యూ అనేది నువ్వు ఇస్తావు. ఇది ఫస్ట్ డిక్లరేషన్, నెక్స్ట్ కమ్స్ డెఫినేషన్. ఓకేనా? ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను జస్ట్ స్టూడెంట్ అని ఇస్తా. దేన్నంటే డిక్లరేషన్.
ఇది డిక్లరేషన్. నేను దీన్ని డిఫైన్ చేయాలి, సమ్ వాల్యూ డిఫైన్ చేయాలి. సో ఇది డెఫినేషన్. సో ఇవన్నీ నేను రియల్ టైంలో ఎగ్జాంపుల్ లైక్ చెప్తాను, కానీ యాంగులర్ స్టార్ట్ చేయాలంటే మీకు అట్లీస్ట్ ఇవి తెలియాలి, డేటా టైప్స్ అంటే ఏంది. సో అందుకని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. సో ఆబ్జెక్ట్ అంటే కీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఆబ్వియస్ గా దట్ షుడ్ మనం కంపల్సరీగా కీ వాల్యూ పేర్స్ ని మనం కోలన్ తో సపరేట్ చేయాలి. సపరేట్ చేస్తేనే మనం దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. లేదు అంటే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో కోడ్ బ్రేక్ అయిపోతుంది. అందుకని చెప్పి కంపల్సరీగా కోలన్ పాస్ చేయాలి ఆబ్జెక్ట్ అయితే. అరే అయితే సేమ్ ఇలా కర్లీ బ్రేసెస్ లోపల, ఐ మీన్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కామా పెట్టి రాసేయచ్చు. సో అరేలో యూ కెన్ యూస్ different types of data types. Same thing in object. You can use different types of data types. Same thing in object as well. Okay na? So next ఏంటంటే data types చెప్పేసాను. సో స్ట్రింగ్ అంటే ఏంది? కోట్స్, డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్. నంబర్ అంటే ఏంది? నంబర్. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. డెసిమల్ అంటే విచ్ హ్యాస్ సమ్ డెసిమల్ పాయింట్స్. సో అరే అంటే ఇది స్క్వేర్ బ్రాకెట్స్. ఆబ్జెక్ట్ అంటే ఇది. సో ఇవే ఉంటాయి మోస్ట్లీ. నల్ అంటే ఇట్ హ్యాస్ నథింగ్ ఇన్ ఇట్. సో నేను ఈరోజు ఈ క్లాస్ని అప్లోడ్ చేస్తాను. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే డేటా టైప్స్ గురించి కొంచెం అర్థం చేసుకోండి. హౌ మెనీ టైప్స్ డేటా టైప్స్ అసలు ఏంది అని చెప్పి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో అయినా సెర్చ్ చేయండి, లేకపోతే గూగుల్లో అయినా సెర్చ్ చేయండి. సో మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో బేసిక్గా మనం యూజ్ చేసే రియల్ టైంలో యూజ్ చేసేది ఏంటి అంటే, రియల్ టైంలో అన్నీ యూజ్ చేస్తాం. ఈ రియల్ టైంలో 8 యూజ్ చేస్తాం. రియల్ టైంలో మనం ఈ 8 డేటా టైప్స్ యూజ్ చేస్తాం. సో కంపల్సరీగా అందరూ ఏం చేస్తారంటే క్లాస్ అయిన తర్వాత ఇవన్నీ ఒకసారి చదవండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ జావా స్క్రిప్ట్లో, ఐ మీన్ ప్రాక్టీస్ చేసిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకోండి చాలు. ప్రాక్టీస్ మళ్ళీ చేద్దరు, కానీ యాంగులర్ వచ్చిన తర్వాత చేద్దరు. కానీ వీటి గురించి కొంచెం ఐడియా పెట్టుకోండి. నంబర్ అంటే మనం నంబర్ ఇవ్వాలి, స్ట్రింగ్ అంటే మనం స్ట్రింగే పాస్ చేయాలి. అరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ వేర్ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్ అని చెప్పి దానికి స్ట్రింగ్ ఇచ్చావు. స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని చెప్పి ఇచ్చావు. సో ఇప్పుడు ఏంది, స్టూడెంట్ ఈస్ నథింగ్ బట్, స్టూడెంట్ లో మనం కంపల్సరీగా స్ట్రింగే పాస్ చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 234 పెట్టావు. అప్పుడు ఆబ్వియస్గా ఏం ఎర్రర్ వస్తుంది, యూ కాంట్ అసైన్ ఎ నెంబర్ టు ఏ స్ట్రింగ్ డేటా టైప్ అని ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే స్టూడెంట్ మనం ఎలా డిఫైన్ చేస్తాం, స్టూడెంట్ మస్ట్ బి ఏ స్ట్రింగ్. కానీ నువ్వేం చేసావు, స్టూడెంట్ ఇస్ ఈక్వల్ 34 పెట్టావు. అప్పుడు నీకు ఏం ఎర్రర్ వస్తుందంటే ఆబ్వియస్గా కెనాట్ అసైన్ నెంబర్ టు ఏ స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. సో అందుకని చెప్పి నువ్వు ఇక్కడ కంపల్సరీగా నువ్వు స్ట్రింగ్ లో రాజేష్ అని ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు మార్క్స్ ఇస్తాను, ఇక్కడ నంబర్ ఇస్తాను. ఇప్పుడు నంబర్ ప్లేస్ లో నువ్వు స్ట్రింగ్ ఇస్తే అప్పుడు ఆబ్వియస్గా ఏం వస్తుంది, నంబర్ ఇస్ ఈక్వల్ టు స్ట్రింగ్ అవ్వదు. సో అప్పుడు ఆబ్వియస్గా ఏం ఎర్రర్ వచ్చేస్తుంది, కాంట్ అసైన్ స్ట్రింగ్ టు ఏ నంబర్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. అందుకని చెప్పి నువ్వు నంబర్లో మార్క్స్ లో
నువ్వు నంబరే పాస్ చేయాలి. సో నువ్వు అరే పాస్ చేసినా ఎర్రర్ త్రో చేస్తుంది, ఆబ్జెక్ట్ పాస్ చేసినా ఎర్రర్ త్రో చేస్తుంది, ట్రూ ఫాల్స్ పాస్ చేసినా ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఎందుకంటే మనం మార్క్స్ అనేది పైన మనం నంబరే అని చెప్పి స్పెసిఫిక్ గా మెన్షన్ చేసాం కాబట్టి, సో దట్ షుడ్ బి ఏ నంబర్ అంతే. ఇప్పుడు నేను ఇంకోటి ఉంది, అదేంటి అంటే ఎనీ. ఇది కూడా ఉంది, ఇది యాంగులర్ లో వస్తుంది, ఎనీ అనేది యాంగులర్ లో వస్తుంది, ఎనీ అనేది. సో ఇప్పుడు నాకు బ్యాక్ ఎండ్ నుంచి నాకు నంబర్ వస్తుందో తెలియదు, స్ట్రింగ్ వస్తుందో తెలియదు, అర్రే వస్తుందో తెలియదు. సో బ్యాక్ ఎండ్ వాళ్ళు చెప్పలేదు మనకి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎనీ అని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను మార్క్స్ దాంట్లోకి ఐ కెన్ సెండ్ స్ట్రింగ్, ఐ కెన్ సెండ్ నంబర్, ఐ కెన్ సెండ్ ట్రూ ఆర్ ఫాల్స్, వాట్ ఎవర్, ఏదైనా సరే నేను సెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ఎనీ అని డిఫైన్ చేస్తాను కాబట్టి. ఎనీ అని డిఫైన్ చేస్తే మన ఇష్టం, ఏ వాల్యూ అయినా దీనికి పాస్ చేయొచ్చు. స్ట్రింగ్ అయినా పాస్ చేయొచ్చు, నంబర్, బూలియన్, అరే, ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు పాస్, యూ కెన్ పాస్. వై? బికాస్ మనం దాన్ని ఎనీ అని డిఫైన్ చేసాం కాబట్టి. సో ఇది యాంగులర్ లో వస్తుంది, దిస్ విల్ కమ్ ఇన్ యాంగులర్, ఎనీ అనేది. సో ఇవన్నీ మనకి జావా స్క్రిప్ట్ లో వస్తాయి, మామూలుగా C++లో వస్తాయి, C+ అన్నిట్లో వస్తాయి. కానీ ఎనీ అనేది యాంగులర్ లో, రియాక్ట్ లో, వాటిలో వస్తుంది. ఎనీ అంటే ఏదైనా తీసుకో, ఏదైనా యాక్సెప్ట్ చేయని చెప్పి మనం దీనికి మార్క్స్ కి చెప్తున్నాం. సో ఆబ్వియస్ గా ఇంకా స్ట్రింగ్ ఇచ్చినా తీసుకుంటుంది, నంబర్ ఇచ్చినా తీసుకుంటుంది, బూలియన్ వాల్యూ ఇచ్చినా, ఏది ఇచ్చినా తీసుకుంటుంది. వై? బికాస్ ఎనీ అని పైన డిఫైన్ చేస్తాం కాబట్టి. ఓకేనా? సో ఆబ్జెక్ట్, ముని, వాట్ ఈస్ ఆబ్జెక్ట్? Object is nothing but key value pairs. Combination of key value pairs. Combination of key value pairs. Nothing but combination of key value pairs. Key value. సో ఇప్పుడు యాంగులర్లోకి వెళ్తాం. సో డేటా టైప్స్ అన్నీ అయిపోయినాయి. ఒక్క నిమిషము, ఇప్పుడే వస్తాను. నేను ఒక జూమ్ జాయిన్ అయ్యి వచ్చేస్తాను. తెలుసా అవ్వలేదు ఇంకా. నెక్స్ట్ ఏంటంటే యాంగులర్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ స్ట్రక్చర్. సిఎల్ కోడ్ అందరూ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారా? విఎస్ కోడ్ ని ఇన్స్టాల్ చేసుకోండి అందరూ. విఎస్ కోడ్ నథింగ్ బట్ విజువల్ స్టూడియో కోడ్. అదొక ఎడిటర్ వేర్ వి కెన్ రైట్ కోడ్. ఒక్క నిమిషం బ్రో. ఇది క్వశ్చన్ టు అమర్నాథ్. సో ఇది చూసి మీకు ఏమర్థమైంది? విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇట్ ఇస్? ఇలా ఉంది కదా కోడ్. సో ఇది ఏ డేటా టైప్? ఇది కర్లీ బ్రేసెస్ ఉన్నది. సో దీన్ని మనం ఏమనొచ్చు? ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఉంది కదా, సో దీన్ని మనం ఆబ్వియస్ గా మనం దేన్ని వాట్ ఓకే కరెక్ట్. సుప్రియ, దీన్ని ఏమంటారు? లైన్ నెంబర్ 11. దీన్ని వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇట్ ఇస్? లైన్ నెంబర్ 11. బూలియన్ అంటాం. హలో, ఓకే. సో లెఫ్ట్ అయిపోయారు ఎవరు? హేమంత్ లెఫ్ట్ అయిపోయాడా? సో వీటిని ఏమంటారు? దీని వదిలేసండి. ఓకే. సో ప్యాకేజ్ జేసన్ ఫైల్ అంటే ఏంటి అంటే
ముని వచ్చాడు హేమంత్. ఒక్క నిమిషం బ్రో. హేమంత్ లేదన్న. ఓకే అన్న. హేమంత్ లెఫ్ట్ అయిపోయాడా అంటున్నా. లేడు. బాటిల్ తీసుకొని హలో బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. మళ్ళీ జాయిన్ అవ్వండి, టైం ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా 6 minutes ఉంది. సో ఇది ఫ్రెష్ గా అప్లోడ్ చేస్తా. సో యాంగర్ అంతా ఫ్రెష్ గా అప్లోడ్ చేస్తా. సో ఈ క్లాస్ ని ఇప్పుడు మళ్ళీ ఈ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ జాయిన్ అవ్వండి ఒకసారి వెంటనే.
ఓకే అన్న. వెంటనే జాయిన్ అవ్వండి.